తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన అనంతరం అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై వెంటనే శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి ఆగడాలతో పాటు అభివృద్ధి పనులపై శనివారం రోజున ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వంపై విమర్శలను గుప్పించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపైన వెంటనే శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని, మండలానికో అధికార పార్టీ భజన బ్యాచ్లు వసూలు రాజాలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని కాంగ్రెస్ పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన అనంతరం అధికార పార్టీ ఆగడాలు మితిమీరిపోతున్నాయని కొడిమ్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అన్నారు. మండల కేంద్రంలో 24 గ్రామాలు ఉంటే కేవలం 70 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి లేని వారికి ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారని, టీఆర్ఎస్ పరిస్థితి ఊరికో కోడి ఇంటికొక ఈక అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. దళిత ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దళితులకు 3 ఎకరాలు ఎక్కడ ఇచ్చారో తెలపాలని విమర్శించారు. నియోజకవర్గంలో లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే వర్షాధార నీళ్లు కాకుండా ఎల్లంపల్లి నీళ్లతో ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొడిమ్యాల మండలంలోని గ్రామాల మధ్య భూముల విషయంలో అధికార పార్టీ నేతలు భూములను ఆక్రమించుకొని వివాదాలకు తెరరేపుతున్నారని, కలెక్టర్ ఇప్పటికైనా చర్యలు తీసుకొని వాటి పరిష్కారానికి దోహదపడాలని సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చిరువేరి నారాయణ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ ఆర్గనైజేషన్ సెక్రటరీ గోపూరి మహిపాల్ రెడ్డి, కేడీసీసీ మాజీ డైరెక్టర్ గుడి మల్లికార్జున్ రెడ్డి, ఉప సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, ఎంపీటీ సభ్యులు జమాల్పూర్ రాజేందర్, మల్యాల శోభన్, పట్టణాధ్యక్షులు నాంపల్లి సుధాకర్, వార్డు సభ్యులు ప్రసాద్, జితేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. వారి సొంత స్థలంలో డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇల్లు డబ్బా మాదిరిగా ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే డబల్ బెడ్రూమ్ కట్టిస్తాం. ఒక అల్లుడు వచ్చినా బిడ్డ వచ్చినా ఇంట్లో సౌకర్యంగా ఉండదు. బిడ్డే రూమ్లు ఉండాలి, అల్లుడే రూమ్లు ఉండాలి, కోన్నీడ కోన్నీడ అమ్ముకోవాలి. ఇట్లాంటి అనేక కళ్ళబొల్లి హామీలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు, నేను ఒకటే అడుగుతున్నా, ఈ చొప్పదండి నియోజకవర్గంలో ఎంతమంది లబ్ధిదారులకు ఇంతవరకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు? గతంలో కాంగ్రెస్ హయాంలో కానీ, అంతకుముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ హయాంలో కానీ వేల వందల సంఖ్యలో ప్రతి గ్రామంలో ఇల్లు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా ఇల్లు శాంక్షన్ చేసి కట్టించుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మనకు కేవలం ఒక కొడిమేల మండలం తీసుకుంటే 60-70 ఇళ్ళ కంటే ఎక్కువ కట్టియలేదు. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఎట్లుందంటే ఒక సామెత ఉంది, ఊరికో కోడి ఇంటికొక ఈక అన్నట్టుంది ఈ సామెత. అంటే ఒక 60-70 ఇళ్ళు కట్టించి మొత్తం మేము మండలం అంతా కట్టించినామని టీఆర్ఎస్ పార్టీ ఒక భ్రమలల్లో ప్రజలు భ్రమ పెడుతున్నారు తప్ప నిజంగా వీళ్ళకు ఒక ఇల్లు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టియాలి అర్హులైన వాళ్ళకని చెప్పే సోయి మాత్రం టీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు. కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది, మేము మొదటి దఫాలో అనుకున్నన్ని ఇల్లు కట్టియలేకపోయినాం. 2018 సంవత్సరం డిసెంబర్ 11వ తారీఖు నాడు రెండోసారి టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత ఎవ్వరు అర్హులున్నా వారి సొంత స్థలాలలో ఇల్లు కట్టుకుంటే 5,04,000 రూపాయలు ఇస్తామని చెప్పి కేటీఆర్ గారు చెప్పిండ్రు. మనం సామాజిక మాధ్యమాల్లో మనం అనేక సార్లు చూడడం జరిగింది. ఈ 2018 డిసెంబర్ 11 తర్వాత మరొకసారి రెండోసారి అధికారంలోకి వచ్చినాక కూడా ఎంతమందికి ఇల్లు ఇచ్చారని చెప్పి ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన, నియోజకవర్గ ప్రజల పక్షాన అధికార టీఆర్ఎస్ పార్టీని మేము నిలదీస్తున్నాం. స్థానిక శాసనసభ్యుడైతే ఆయన నిజంగా దేని మీద సోయి ఉందో, ఏం మాట్లాడతాడో, ఏం పనులు చేస్తాడో కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా చేస్తుండని చెప్పి చెప్తాడు. ఆయన ఏం చెప్తాడు, అపర భగీరథుడు ముఖ్యమంత్రి, ఇక్కడి నుంచి నీళ్లు కొండపోషమ్మకు ఇంకా ఇక్కడికి 100 కిలోమీటర్లు తీసుకుపోతాడు. ఇలా కొడిమేల మండలము, మల్యాల మండలము ఇంత ఇబ్బందులున్నా సరే, ఇప్పుడైతే కొంత వర్షం వచ్చి నీళ్ళు తప్ప ఎక్కడ నీళ్ళు వచ్చినాయి, ఎన్ని కొత్తగా కనీసం ఒక ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిండ్రా అని చెప్పి స్థానిక శాసనసభ్యుని ప్రశ్నిస్తున్నారు. ఇలా నియోజకవర్గంలో కొత్తగా ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందని చెప్పి ఇలా నిజంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో చేపట్టినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, వరద కాలువ కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ, మిడ్మానేర్ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే
శంకుస్థాపన చేసి వర్క్ కూడా పూర్తి చేసుకున్నటువంటిది. వీటి తప్ప కొత్తగా ఈ నియోజకవర్గంలో ఎన్ని ఎకరాలకు ఈ శాసనసభ్యుడు కానీ గతంలో ఉన్న టీఆర్ఎస్ శాసనసభ్యురాలు కానీ తీసుకొచ్చిండ్రో ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఊరికే కళ్ళబొల్లి మాటలు చెప్పి అందినంత దోచుకుంటామంటే నియోజకవర్గ ప్రజలు సహించడానికి సిద్ధంగా లేరు. ఇలా టీఆర్ఎస్ పార్టీకి ప్రతి మండలంలో ఒక భజన బ్యాచ్ ఉంటుంది. ఇవాళ మీరు ప్రెస్ మీట్ పెట్టుకోగానే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కొంతమంది వెధవులు కాంగ్రెస్లో ఉండి కూడా కాంగ్రెస్లో అన్ని అనుభవించి కూడా కాంగ్రెస్ దగ్గర అందరు చెంచాగిరి చేసి కూడా ఇవాళ పై మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది వెధవలు ఉన్నారు. ఆ సన్నాసులకు ఒకటే చెప్తున్నా, ఇవాళ నేను ఒకటే సవాల్ విసురుతున్నా ఈ కొడిమేల గ్రామం సాక్షిగా, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఎన్ని గ్రామాల్లో కట్టిరు మీరు చూపించండి. గతంలో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం మీరు ఒక్కటంటే ఒక్కటి చూపించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పోటీ ఏది వల్ల మీ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం మీరు చేస్తుంటారు కదా రెగ్యులర్గా, అట్లాంటి పాలాభిషేకం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం ఒక్కటి చూపించండి మొత్తం నియోజకవర్గంలో. లేదంటే డబుల్ బెడ్రూమ్ మీరు ఎన్ని కట్టించారో సోయి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని ఇన్ని గ్రామాల్లో కట్టినాం ఇంతమంది లబ్ధిదారులకు ఇచ్చినామని మీరు చెప్పండి. మొత్తం ఈ 6 సంవత్సరాలల్లో ఎన్ని ఇల్లు కట్టించిండ్రు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని వేల ఇల్లు కట్టించినామో మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం.